శుభోదయం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈనాడు ఆదివారం పదకేలి సమాధానాలు చూద్దాం. 1, చులకన, చిన్న చూపు, తక్కువ భారం, అడ్డం అంటే అలుసు అని వస్తుందండి. ఎందుకంటే 1 నిలువు ఆధారం వచ్చి రుణం, సో అప్పు, సో అలుసు అప్పు 2 సరిపోతాయి. మూడు అడ్డం ఆధారం చూద్దాం. మహామంత్రి తిమ్మరుసును కృష్ణదేవరాయలు ఇలా పిలిచేవారట, అప్పాజీ అని పిలిచేవారు. సో 3 అడ్డం అప్పాజీ. మూడు నిలువు చూద్దాం. సమ్మతి. సమ్మతి అంటే అనుమతి అని వస్తుందండి. ఏడు అడ్డం ఆధారం భయంకరమైన గాలి వాన అంటే తుఫాను అనొచ్చండి. సో 7 అడ్డం తుఫాను. 2 నిలువు ఆధారం చూద్దాం. కొడుకులు, మనకు సుతు అని వచ్చింది కాబట్టి సుతులు. 11 అడ్డం ఆధారం చూద్దాం. కరం, చేయి, కేలు అనొచ్చండి, కేలు. ఎందుకంటే 11 నిలువు జెండా. జెండా అంటే కేతనం. 14 అడ్డం ఆధారం చూద్దాం. ఇది అప్పుడప్పుడు కొంచెం బ్లర్ అవుతుంది. బాధ పెట్టే తలపు, పుల్లని కాయల చెట్టు అంటే చింత. చింత చెట్టు, చింత. చింత అంటే బాధ. 19 అడ్డం ఆధారం కుమార్తె. కుమార్తె అంటే నందన అని అనొచ్చండి, నందన. 15 నిలువు చూద్దాం. గోదావరి ప్రాంతంలోని కేరళను తలపించే సస్యశ్యామల క్షేత్రం, బట్ అది అసంపూర్ణంగా ఉంది అన్నాడు. అంటే కోనసీమ వస్తుంది, కానీ 3 అక్షరాలే కాబట్టి కోనసీ. 20 నిలువు చూద్దాం. ఆర్జీ. ఆర్జీ అంటే దరఖాస్తు. 23 నిలువు చూద్దాం. ఉజ్జాయింపు లెక్క అంటే అంచనా వేసాము అంటే ఒక ఎస్టిమేషన్ అన్నమాట. 28 అడ్డం రాట్నం. రాట్నం అంటే చెరక. నెక్స్ట్ 24 అడ్డం తెలుగు రిసీట్. రిసీట్ అంటే రసీదు. 25 నిలువు మహిషం. మహిషం అంటే దున్న అండి. 29 అడ్డం గత దినం అంటే కుడి ఎడమైంది. గత దినం అంటే నిన్న, బట్ అది కుడి ఎడమైందంట, రివర్స్లో వచ్చింది, సో నిన్న. 30 నిలువు గత సంవత్సరం.
గత సంవత్సరాన్ని మనం నిరుడు అనొచ్చు. నిరుడు. 33 అడ్డం చూద్దాం. స్తోత్రం, మనకు స్తు వచ్చింది కాబట్టి స్తుతి. 34 నిలువు చూద్దాం. ఏడుకొండలవాడు ఎక్కడ కొలువై ఉన్నాడు? ఇంకెక్కడండి? తిరుమలలో. తిరుమల ఎక్కడ ఉన్నాడు అన్నాడు కాబట్టి తిరుమలలో. 31 అడ్డం పిల్లవాడే కానీ లా ఒత్తు లోపించిందంట. సో పిల్లోడు, లోకి లా ఒత్తు లేదు కాబట్టి పిల్లోడు. 48 అడ్డం అటు నుంచి అమ్మాయి పేరు మృదు స్వభావి అని అర్థం. సో మృదుల, బట్ రివర్స్లో ఉందంట కాబట్టి మృదుల. 45 అడ్డం చూద్దాం. సరిగమ పదనిసల్లో 3, 4, 5 అక్షరాలు అంటే సా 1, రి 2, గా మా ప 3, 4, 5. గా మా ప. 40 నిలువు చూద్దాం. ద్రౌపది తండ్రి ద్రుపదుడు. ద్రుపదుడు అది 39 అడ్డానికి సరిపోతుంది. ఉగ్రశివుడు అంటే రుద్రుడు. సరేనా? 38 అడ్డం 31తో అహంకారం తలపొగురు. అది ఇంకా మనం పూర్తి చేయలేదు కాబట్టి దాన్ని లాస్ట్లో చూద్దాం. 44 ఒక రకం పళ్ళ మొక్క, దానికి క్లూ చూసి చేద్దాం. 47 యుద్ధం. యుద్ధం అంటే 2 అక్షరాల పదం వచ్చి పోరు. సో ఇప్పుడు పళ్ళ మొక్క, ఒక రకం పళ్ళ మొక్క 44 నిలువ అంటే సపోటా. సింగిల్ అక్షరాలవి లాస్ట్లో చూద్దామండి, ఎందుకంటే అవి మనం ఇంకా ఫుల్ చేయలేదు కాబట్టి. 4 నిలువు చూద్దాం. ప్రాణం. ప్రాణం అంటే జీవం. 8 అడ్డం పొయ్యిలో వంటకు వాడే కట్టెలు, డొక్కలు, డొలకల్ని ఇలాగంటారు. వంట చెరుకు అంటారు. వంట చెరకు. 5 నిలువు చూద్దాం. పశువులు రాకుండా మొక్కలకు చేనుకు రక్షణ. కంచె వేస్తారు కదా, ముళ్ళ కంచె. 6 నిలువు. శీలా గూటం. మేకును మనం శీల అంటారు. మేకు. 6 అడ్డం పొట్టేలు ఒక రాశి, మేషరాశి. మేషం. 8 అయిపోయిందండి. 9 నిలువు చూద్దాం. 9 నిలువు 1500 కిలోలు. 1500 కిలోలు అంటే టన్నున్నర. ఎందుకంటే టన్ను అంటే 1000 కిలోలు. ఇది 1500 కిలోలు అన్నారు కాబట్టి టన్నున్నర. ఇప్పుడు 16 అడ్డం చూద్దాం. ఆలకించినది అంటే విన్నది, పాస్ట్ టెన్స్ అన్నమాట. 17 గభాల్ని ఒక్క ఉదుటున. దీనికి కొంచెం మనం క్లూస్ తీసుకొని చేస్తే బాగుంటుంది. 22 అడ్డం చూద్దాం. చలి నుంచి కాపాడేవి రగ్గులు. 17 నిలువు గబాల్న, దీనికి దిగ్గున అని వస్తుందండి. దిగ్గున అంటే వెంటనే అని అర్థం. నెక్స్ట్ 10 నిలువు చూద్దాం. 10 నిలువు మన్మధుని భార్య రతీదేవి. రతి అని రాయొచ్చు, రతి. నెక్స్ట్ 18 అడ్డం చూద్దాం. చిన్న కడవ ముంత అనొచ్చు, ముంత. నెక్స్ట్ 13 నిలువు చూద్దాం. రోదసి. రోదసి అంటే అంతరిక్షం, అంతరిక్షం. 27 అడ్డం చెట్టు, వృక్షం. 27 నిలువు తోడేలు. తోడేలు అంటే
అంటే వృకం అంటే తోడేలు. 32 అడ్డం బెదరం అంటే మేమెవరికి భయపడం, జంకం అనొచ్చు. 32 డౌను నక్క జంకంతో రావాలి అంటే జంబుకం. నెక్స్ట్ 36 అడ్డం చిన్న మూతి గల పాత్ర, చెంబు. 42 అడ్డం వణుకు, కంపణం. 37 నిలువు బుద్ధి, తెలివి, వికాసం, జ్ఞానం. 41 నిలువు అభిలాష, శుభకామన. అభిలాష అంటే కోరిక, ఆకాంక్ష చాలా వస్తాయి. బట్ మనకి ఇక్కడ ఏది సెట్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి చేద్దాం. సో 46 అడ్డం చెట్టు బోధే అంటే కాండము అభిలాష సెట్ కాదు కాబట్టి మనం ప్రకాండం అని రాయొచ్చండి. 46కు ప్రకాండం. ఇది 41 నిలువు ఆకాంక్ష. 2 ఎలా అయితేనే సెట్ అవుతాయి. ఓకేనా. 53 అడ్డం పట్టు చీరల్లో ఒక రకం, కంచిపట్టు లేదా ధర్మవరం. కంచిపట్టు సెట్ అవుతుంది. కంచిపట్టు. 50 నిలువు దూషించు, నింద, తిట్టు. 49 నిలువు చెడుకు వ్యతిరేకం, మంచి. 43 నిలువు పిట్ట అంటే పక్షి. సో మంది ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇదేంటి 35 అడ్డం ఉంది. 35 అడ్డం రోగం అంటే రుగ్మం. 2 అడ్డం కైపు, నిష అంటే మత్తు. 21 అడ్డం అడ్డం 14తో పదే తలుచుకోవడం. అడ్డం 14 ఏంటి? చింత అంటే చింతన అంటే మరీ తలుచుకోవడం. నెక్స్ట్ 26 అడ్డం నిలువు 10తో శ్రద్ధ, ఆసక్తి. నిలువు 10 ఏంటి? రతి. సో రతికి ఏమొస్తుందంటే రతిని అంటే శ్రద్ధ, ఆసక్తి. నెక్స్ట్ 31 అడ్డం అడ్డం 21తో ఆభరణం, నగ. నెక్స్ట్ 38 అడ్డం 31తో అహంకారం, తలపొగరు, గర్వం. నెక్స్ట్ ఇంకా మిగిలింది లాస్ట్ది చివరిది అడ్డం 52. అడ్డం 38 సకలం సమస్తం. అడ్డం 38 మనకేమొచ్చింది? రవం వచ్చింది అంటే సర్వం. అంతేనండి.